హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఇప్పుడు మనం కొన్ని లైనక్స్ బేసిక్ కమాండ్స్ చూడబోతున్నాము. ఇప్పుడు డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. దానికోసం సింటాక్స్ mkdir డైరెక్టరీ వన్ అని ఇచ్చినట్లయితే డైరెక్టరీ నేమ్ అది mkdir డైరెక్టరీ నేమ్. సింటాక్స్ ఇక్కడ ls కమాండ్తో మనం డైరెక్టరీ క్రియేట్ అయిందో లేదో చూడొచ్చు. ఈ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ డైరెక్టరీ లోపల ఇంకొన్ని డైరెక్టరీస్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సేమ్ mkdir కమాండ్ తోటి ఈ డైరెక్టరీ అనే కమాండ్ని యూజ్ చేసి directory1 దీని లోపల dir2 అని ఇస్తాను, లేకపోతే 1 ఇస్తాను. స్లాష్ని యూజ్ చేసి dir2 dir3 ఇలా మనం నెంబర్ ఆఫ్ డైరెక్టరీ నేమ్స్ని ఇచ్చినట్లయితే దీనికోసం మనం ఒక ఫ్లాగ్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. -p అనేది ఫ్లాగ్. ఇలా mkdir-p డైరెక్టరీ నేమ్ స్లాష్ ఇచ్చుకుంటూ డైరెక్టరీ నేమ్స్ ఇచ్చినట్లయితే ఒక డైరెక్టరీ ఇన్సైడ్ ఇంకొక డైరెక్టరీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎంటర్ ఇస్తాను. ఇక్కడ ls కమాండ్ ఇచ్చినట్లయితే డైరెక్టరీ 1 ఉంది. cd డైరెక్టరీ ఇస్తాను. డైరెక్టరీ 1 అని ఇచ్చినప్పుడు ఆ డైరెక్టరీలోకి మనం వెళ్ళాము. దానికోసం cd అంటే చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు మరలా ls కమాండ్ ఇస్తే ఇక్కడ dir1 క్రియేట్ అయింది. అలాగే cd dir1 అని ఇచ్చినట్లయితే ls డైరెక్టరీలోకి వెళ్ళాము. ls కమాండ్తో ఇక్కడ మనం ఇచ్చినటువంటి dir2 అనే డైరెక్టరీ క్రియేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ డైరెక్టరీకి వెళ్ళాలంటే dir2 cd dir2 అని సింటాక్స్ ఇచ్చి ls చూస్తే dir3 క్రియేట్ అయింది. cd dir3 ఈ డైరెక్టరీలోకి వెళ్ళి ls కమాండ్ ఇస్తే మనము ఇక్కడ దీని తర్వాత ఏ డైరెక్టరీ ఇవ్వలేదు కాబట్టి ఎంటీ చూపిస్తుంది. ఇలా మనం డైరెక్టరీస్ని ఒక డైరెక్టరీ లోపల ఇంకొన్ని డైరెక్టరీస్ని క్రియేట్ చేయడానికి ఇలా మనం -p అనే ఫ్లాగ్ యూజ్ చేసి స్లాష్ ఇచ్చుకుంటూ డైరెక్టరీ నేమ్స్ ఇచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ డైరెక్టరీస్ ఒక డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీ క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే మల్టిపుల్ డైరెక్టరీస్ ఒకేసారి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం mkdir e అని ఇస్తాను. 1 dir2 dir2 dir3 dir4 ఇలా మనం ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే మన సేమ్ డైరెక్టరీలో ఈ కమాండ్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. నార్మల్గా ఈ కమాండ్ని లైనక్స్ సర్వర్లో నేను మొబైల్ టర్మ్ యూజ్ చేస్తున్నాను, ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. నార్మల్గా లైనక్స్ సర్వర్లో అయితే సేమ్ డైరెక్టరీలో ఈ ఫైల్స్ అన్నీ ఈ డైరెక్టరీస్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఇంకొకసారి ఇప్పుడు మనం ఒక ఫైల్ని ఇంకో ఫైల్కి మూవ్ చేయడం అంటే ఒక ఫైల్కి రీనేమ్ ఇవ్వాలనుకుంటే, వేరే నేమ్ని ఇవ్వాలనుకుంటే, ఆ ఫైల్ నేమ్ని చేంజ్ చేయాలనుకుంటే మనం mv అనే కమాండ్ని యూజ్ చేసి ఒకసారి ఏ ఫైల్ని నేమ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాము చూద్దాము. g2 అనే ఫైల్ ఇక్కడ ఉంది. ఈ g2 ఫైల్ని g20గా మార్చాలనుకున్నప్పుడు mv ఇచ్చి ఈ g2 అనేది సోర్స్ ఫైల్ అంటారు. ఇంకా డెస్టినేషన్ ఫైల్ అంటే g20గా మార్చాలనుకుంటున్నాను. ఈ g2 అనే నేమ్ g20గా మారుతుంది. ఇప్పుడు
ఎల్ఎస్ కమాండ్ ఇచ్చి చూసినట్లయితే G2 ఫైల్ G20గా మారింది. ఇలా మనం ఒక ఫైల్ని ఇంకొక నేమ్తో చేంజ్ చేయాలనుకున్నప్పుడు MV అనే కమాండ్ని యూజ్ చేస్తాము. అలాగే డైరెక్టరీస్ కూడా MV కమాండ్ అప్లై అవుతుంది. dir1 అనేటటువంటి డైరెక్టరీని నేను dir100 అనే నేమ్తో చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఆ డైరెక్టరీ నేమ్ కూడా చేంజ్ అవుతుంది. ఒక డైరెక్టరీలో ఒక ఫైల్ని మూవ్ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ F1 అనే ఫైల్ ఉంది. ఈ F1 అనే ఫైల్ని నేను ఒక డైరెక్టరీలో ఇంకొక ఫైల్ని ఒక డైరెక్టరీలో ఇంకొక ఫైల్ నేమ్తో కానీ సేమ్ ఫైల్ నేమ్తో కానీ మూవ్ చేయాలనుకుంటున్నప్పుడు, అంటే ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే MV అనే కమాండ్ యూజ్ చేస్తాను. ఒకసారి క్లియర్ చేస్తాను స్క్రీన్. ఇప్పుడు LS కమాండ్ ఇచ్చి F1 అనే ఫైల్ ఉంది నాకు ఇక్కడ. ఈ ఫైల్ని నేను dirdir1 అనే డైరెక్టరీకి F1 అనే ఫైల్గానే మూవ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం MV F1 అనేది సోర్స్ ఫైలు, dirdir1 అని స్లాష్ ఇచ్చి F1 అనే నేమ్తోనే మూవ్ చేయాలనుకుంటే ఇది మూవ్ అయింది. ఇక్కడ F1 అనే ఫైల్ మనకు కనిపించదు. అలాగే డైరెక్టరీలోకి వెళ్ళి మనం ఇక్కడ చూసినట్లయితే F1 అనే ఫైల్ ఇక్కడికి మూవ్ అయింది. అలాగే వేరే నేమ్తో ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ నాకు F2 అనే ఫైల్ ఉంది. ఈ F2 ఫైల్ని మూవ్ చేయాలనుకుంటున్నప్పుడు సేమ్ డైరెక్టరీలోకి వేరే నేమ్తో మూవ్ చేయాలనుకుంటాను. దీనికి నేను F20 అనే ఫైల్ ఇక్కడ లేదు కాబట్టి F20 అనే ఫైల్కి మూవ్ చేస్తాను. MV F2 అనే ఫైల్ సోర్స్ ఫైల్ తీసుకొని dirdir1 స్లాష్ ఇచ్చి F20 అనే నేమ్తో మూవ్ చేయాలనుకుంటాను. ఈ ప్లేస్లో F2 అనేది క్లియర్ అయిపోయి dirdir1లో F20గా మూవ్ అవుతుంది. లేకపోతే నేను ఏదైనా కంటెంట్ ఉండే ఫైల్ని ఇక్కడ ఇస్తాను. file.txt లో నాకు కంటెంట్ ఉంది. దానిని ఈ డైరెక్టరీలో file20.txtగా నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ file.txt అనే ఫైల్ ఉంది. ఈ file.txt ఇక్కడ నుంచి dirdir1 అనే డైరెక్టరీకి మూవ్ అయిపోతుంది. నేను dirdir1 అనే చేంజ్ చేయాలి. ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తాను. ఒకసారి బయటకు వస్తాను. ఇప్పుడు నేను నార్మల్ డైరెక్టరీలో ఉన్నాను. ఒకసారి pwd అనేది కమాండ్, దీనిని ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు. అంటే నా యూజర్ నేమ్ మొబైల్టర్మ్ అని ఉంది ఇక్కడ, అది యూజర్ హోమ్ డైరెక్టరీ అంటారు. /home/యూజర్ నేమ్ని, ఈ యూజర్ నేమ్లో నాకు file.txt అని ఉంది. ఈ file.txtని మూవ్ చేస్తాను. ఇక్కడ నుంచి file.txt అనేది సోర్స్ ఫైలు, డైరెక్టరీ అనేటటువంటి dirdir1 అనే డైరెక్టరీలో file20.txtగా చేంజ్ చేస్తాను. దానికోసం నేను ఇక్కడ LS కమాండ్ ఇస్తే file.txt ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఇక్కడ చూసినా ఇప్పుడు నేను డైరెక్టరీలోకి వెళ్తాను.
ls కమాండ్ ఇస్తే ఇక్కడ ఫైల్ 20.txtగా క్రియేట్ అయింది. దీని లోపల కంటెంట్ ఉందా లేదా చూడాలంటే క్యాట్ ఫైల్ నేమ్ని ఇచ్చినట్లయితే కంటెంట్ని చూపిస్తుంది. ఇలా మనం డైరెక్టరీని మల్టిపుల్ డైరెక్టరీస్ని ఒకదాని లోపల ఇంకొక దానిని ఎలా క్రియేట్ చేయాలన్నది చూసాము. ఇప్పుడు కాపీ చేయడం ఎలా, మూవ్ చేయడం అంటే ఈ ప్లేస్లో రిమూవ్ అయ్యి ఇంకొక ప్లేస్లో అది కాపీ అవుతుంది. ఇప్పుడు కాపీ అనే సిపి అనే సింటాక్స్ యూజ్ చేసి ఒక ఫైల్ని మనం ఎలా మూవ్ చేస్తాము, ఈ డైరెక్టరీలోను ఈ పాత్లోనూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఏ పాత్ అయితే ఇస్తామో ఆ పాత్లో కూడా మనం ఆ ఫైలు కాపీ అయి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ 12 అనేది ఫైల్ 12లో నాకు ఒక స్క్రిప్ట్ లాంటి ఒక కంటెంట్ ఉంది. ఈ స్క్రిప్ట్ని ఇక్కడ ఈ ఫైల్ ఉండాలి. నాకు వేరే డైరెక్టరీ 1లోకి వెళితే అక్కడ ఈ ఫైల్ 12 అనేది ఉండదు. యాక్చువల్గా ls కమాండ్ ఇస్తే ఆ ఫైల్ 12 అనేది లేదు. ఈ ప్లేస్కి నేను ఫైల్ 12 అనేది కాపీ చేస్తాను. ఇప్పుడు నా సిడి ఇచ్చి నా యూజర్లోకి వెళ్ళాను. ఇక్కడ నా ఫైల్ 12 అనేది ఉన్నది. ఇక్కడ నుంచి కాపీ సిపి అంటే కాపీ అవుతుంది. సోర్స్ ఫైల్ అంటారు ఇక్కడ ఫైల్ 12ని. డెస్టినేషన్ ఫైల్ వచ్చి మనం ఇక్కడనే కాపీ చేస్తాం ఫస్ట్. అది ఎలా చూస్తాము. ఫైల్ ఇక్కడ 200 అనే ఫైల్ లేదు కాబట్టి 200 అని ఇస్తాను. 200.txt అనే ఫైల్ ఇక్కడ మనం ls కమాండ్ ఇచ్చి చూసినట్లయితే ఫైల్ 200.txt కాపీ అయింది. ఇందులో మనకు స్క్రిప్ట్ లాంటి ఒక కంటెంట్ ఉన్నింది. ఫైల్ 200 టెక్స్ట్ కంటెంట్ ఉందో లేదో చూద్దాము. కంటెంట్ కూడా కాపీ అయింది. అలాగే సేమ్ పాత్లో ఇవ్వాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఫైల్ నేమ్స్ ఇస్తాము. వేరే డైరెక్టరీలో ఇవ్వాలనుకుంటున్నప్పుడు అలాగే ఇస్తాము. ఇప్పుడు నేను ఆ డైరెక్టరీ 1లోకి ఫైల్ 200.txt అనే ఫైలు వేరే నేమ్తో సేమ్ నేమ్తో కానీ వేరే నేమ్తో కానీ కాపీ చేయవచ్చు. నేను వేరే నేమ్ ఇచ్చి కాపీ చేస్తాను. ఇక్కడ మనకు ఫైల్ ఎగ్జిస్ట్ అవ్వకపోయినా అది ఆ ఫైల్ని క్రియేట్ చేసి కంటెంట్ని కాపీ చేస్తుంది. సిపి సేవ్ సోర్స్ ఫైల్ 200.txt డైరెక్టరీ /ఫైల్ 300 ఇస్తాను. 300.txt అని ఇక్కడ ఫైల్ ఉంది అంటే ఈ ప్లేస్లోనూ ఫైల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ డైరెక్టరీలోకి వెళ్ళి మనం ls కమాండ్ ఇచ్చినట్లయితే ఫైల్ 300 కాపీ అయింది. క్యాట్ కమాండ్ ఇచ్చి కంటెంట్ కాపీ అయిందో లేదో చూడొచ్చు. కంటెంట్ కూడా కాపీ అయింది. నేను ఇప్పుడు డైరెక్టరీ 1లో ఉన్నాను. మీరు pwd కమాండ్ ఇచ్చి చూసినట్లయితే ఇక్కడ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ కానీ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అని కానీ అర్థం pwd అంటే. అలాగే నేను ఇక్కడ డైరెక్టరీ 1లో ఉన్నాను నా హోమ్ యూజర్లో. ఈ డైరెక్టరీలో నుంచి ఇంకొక డైరెక్టరీకి నేను ఇప్పుడు బయట వచ్చేసి ఈ డైరెక్టరీలో ఉండేటటువంటి ఫైల్ 300.txt అనే ఫైల్ని నేను ఇప్పుడు హోమ్ యూజర్లోకి వచ్చేసాను. నాకు డైరెక్టరీ 1లో ఫైల్ 300.txt అనే ఫైల్ ఉంది. ఆ ఫైల్ని నేను dir100 అనే డైరెక్టరీలో వేరే ఫైల్ నేమ్తో కాపీ చేయడం ఎలాగో చూద్దాము. సిపి కమాండ్ ఇచ్చి డైరెక్టరీ 1/file
300.txt అనే ఫైల్ ఉంది. నెక్స్ట్ dir100 అనే డైరెక్టరీలో 400.txt అనే ఫైల్తో క్రియేట్ అవ్వాలని cp కమాండ్ ఇచ్చినాను. ఇప్పుడు dir100లోకి వెళ్దాము. dir100 ls కమాండ్ ఇచ్చినట్లయితే 400 నేను ఓన్లీ 400.txt ఇచ్చాను, అందుకే 400.txt అనే ఫైల్ ఇక్కడ క్రియేట్ అయింది. మనం cat కమాండ్తో చూసినట్లయితే 400.txt అనే దానిలో కంటెంట్ కూడా ఉన్నది. ఇలాగే ఒక ఫైల్ని సేమ్ పాత్లో కాపీ చేయడానికి మనం సోర్స్ ఫైల్ని, డెస్టినేషన్ ఫైల్ని ఇస్తాము. అలాగే ఈ ఒక ఫైల్ని వేరే డైరెక్టరీలో కాపీ చేయడానికి cp అనే సింటాక్స్ తోటి సోర్స్ ఫైలు, నెక్స్ట్ ఏ డైరెక్టరీలోకి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ డైరెక్టరీ ఫుల్ పాత్ ఇచ్చి ఎగ్జిస్టింగ్ ఫైల్ కానీ న్యూ ఫైల్ నేమ్ కానీ ఇచ్చినట్లయితే అక్కడ ఆ ఫైల్ క్రియేట్ అయ్యి కంటెంట్ కూడా కాపీ అవుతుంది. అలాగే డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి కాపీ చేయడం కూడా చూసినాము. నెక్స్ట్ ఒక ఫైల్ని రిమూవ్ చేయడం ఎలాగా చూద్దాము. ls కమాండ్లో నేను బయటకు వచ్చేస్తాను. నా యూజర్ హోమ్ డైరెక్టరీలో వచ్చి ls కమాండ్ ఇస్తాను. ఇక్కడ f2 అనే ఫైల్ లేకపోతే f6 అనే ఫైల్ ఉంది నాకు ఇక్కడ. ఈ f6 అనే ఫైల్ని నేను రిమూవ్ చేయాలంటే rm f6 అనే ఫైల్ నేమ్ కానీ ప్రొవైడ్ చేస్తే rm ఫైల్ నేమ్ రిమూవ్ అవుతుంది. ls కమాండ్ ఇస్తే ఫైల్ 6 అనేది రిమూవ్ అయిపోయింది. అలాగే ఒక డైరెక్టరీని క్లియర్ చేయడానికి అంటే రిమూవ్ చేయాలనుకుంటే rm డైరెక్టరీ dir111 ఇది డైరెక్టరీ అని చూపిస్తుంది ఇక్కడ. దానికోసం మనం rm-rf లేకపోతే fr dir111 ఇచ్చినట్లయితే ఆ డైరెక్టరీ రిమూవ్ అవుతుంది. దీనికి డైరెక్టరీస్కి ఎప్పుడు ఫ్లాగ్ని యూజ్ చేయాలి. ఇక్కడ మీరు చూడవచ్చు dir111 అనే డైరెక్టరీ లేదు. ఇప్పుడు మనం dir100 అనే ఫైల్ని rm-rf ఇచ్చి రిమూవ్ అవుతుందో లేదో చూద్దాము. dir100 rm-rf dir100 మనం ఇచ్చినట్లయితే ఇక్కడ మామూలుగా dir100 కూడా రిమూవ్ అయింది. అందులో ఉండే కంటెంట్ కూడా రిమూవ్ అయిపోతుంది. rf అనేవి ఫ్లాగులు r అంటే ఈ ఫ్లాగుల్లో r అంటే రికర్సివ్లీ అని, f అంటే ఫోర్స్ఫుల్లీ, రికర్సివ్లీ అంటే అందులో ఆ డైరెక్టరీలో ఉండే కంటెంట్ ఏవైనా ఫైల్స్ కానీ ఇంకేవైనా డైరెక్టరీస్ కానీ ఉన్నట్లయితే అవన్నీ రిమూవ్ అవ్వాలని, రికర్సివ్ అంటే ఫోర్స్ఫుల్గా రిమూవ్ అవ్వాలంటే f అనే ఫ్లాగ్ని కూడా మనం దీంతో యాడ్ చేస్తాము. ఇలాగా మనం ఫైల్స్ని, డైరెక్టరీస్ని రిమూవ్ చేస్తాము. ఇక్కడ డైరెక్టరీ 1 అనేది ఉంది. rm-డైరెక్టరీ r ప్రొవైడ్ చేయకుండా డైరెక్టరీ అని ఇచ్చినట్లయితే డైరెక్టరీస్ ఎప్పుడు రిమూవ్ అవ్వవు. ఎందుకంటే దీని లోపల కొన్ని ఫైన్లు ఉన్నాయి, అప్పుడు కూడా రిమూవ్ అవ్వబవి. ఇలా మనం డైరెక్టరీస్ని, ఫైల్స్ని రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ who am I అనేది ఒక సింటాక్స్. ఈ సింటాక్స్ యూజర్ నేమ్ని ప్రొవైడ్ చేస్తుంది. who am I నార్మల్గా లైనక్స్ సిస్టంలో లాగిన్ డీటెయిల్స్ని who అనే కమాండ్ కానీ who am I అనే కమాండ్ కానీ
లాగిన్ డీటెయిల్స్ని ఓనర్ యొక్క లేకపోతే యూజర్ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేస్తుంది. హోస్ట్ నేమ్ అనేది కూడా ఒక కమాండ్. ఇది హోస్ట్ నేమ్ ఈ సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ని చూపిస్తుంది. నెక్స్ట్ కమాండ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకొక సింపుల్ కమాండ్ ఉంది, దాన్ని కూడా ఇక్కడే చూద్దాము. ఎకో అనేది ఒక కమాండ్. ఈ కమాండ్ని యూజ్ చేసి కొంత కంటెంట్ని ప్రింట్ అవ్వడానికి ఎకో అనే కమాండ్ని యూజ్ చేసి వితిన్ డబల్ కోట్స్ గుడ్ మార్నింగ్ అని ఇచ్చినట్లయితే మన స్క్రీన్ మీద గుడ్ మార్నింగ్ అనే కంటెంట్ ప్రింట్ అవుతుంది. అలాగే ఎక్కువ కమాండ్తో -e అనే ఫ్లాగ్ను ప్రొవైడ్ చేసి ఈ లైనక్స్లో కానీ యునిక్స్లో కానీ ఫ్లాగ్స్ని అట్రిబ్యూట్స్ అని పారామీటర్స్ అని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారు. ఈ -eని యూజ్ చేసి వితిన్ కొటేషన్స్లో బ్యాక్ స్లాష్ ఇచ్చి బ్యాక్ స్లాష్ n అని ఇచ్చి మనం ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ని ప్రొవైడ్ చేయవచ్చు. స్పేస్ అగైన్ \n very again space again \n very again \n good again \n morning. ఇక్కడ కొటేషన్ ఎండ్ చేసి ఎంటర్ ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ -e ఫ్లాగ్ వల్ల ఎడిట్ అవుతుందని n ఇవ్వడం వల్ల ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వర్డ్ అవుట్పుట్లో చూపించాలని ఇలా \n యూజ్ చేసి మనం ఎక్కువ కమాండ్ తోటి కొంత టెక్స్ట్ని అవుట్పుట్లో చూడవచ్చు. ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తాను. నెక్స్ట్ వీడియో చూద్దాము.